హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పాలక్ పకోడీని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ స్వీట్ షాప్లో చేసినంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. షాప్లో కొనే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్లోకి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. ఇది షాప్లోనే తీసుకున్న శనగపిండి. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ పిండినంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీనిలోకి 1 స్పూను పచ్చి సోంపును యాడ్ చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఒక ఆనియన్ని ఇట్లా చిన్న పీసుల్లాగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పిండిలోకి వేసుకొని ఇదంతా ఇలా రబ్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా పిండినంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి అయితే ఒక హాఫ్ స్పూన్ వామును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాము కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 2 కట్టల పాలకూర అయితే తీసుకున్నాను. ఈ పాలకూరని బాగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పిండిలోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిపేసి పిండిని కాసేపు పక్కన పెట్టుకుందాము. డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఇలా పిండిని తీసుకొని ఇలా కొంచెం ముద్దల్లాగా అక్కడక్కడగా వేసుకోవాలి. చూడండి, ఇలా పకోడీని అంతా బాగా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిపోయాకనే ఇలా ఒక స్పూన్తో ఇలా అటు ఇటుగా తిప్పుతూ ఫ్రై చేయాలి. చూడండి, ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతున్నాయి కదండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇదంతా ఒక స్టెయినర్లోకి అయితే తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చింది పాలక్ పకోడీ. నెక్స్ట్ అదే ఆయిల్లోకి మళ్ళీ పిండిని కొంచెం కొంచెంగా ఇలా వేసుకొని ఇలా పకోడీని అంతా బాగా ఫ్రై చేసుకొని ఇలా మొత్తాన్ని ఇలా బాగా ఫ్రై చేసి స్టెయినర్లోకి అయితే తీసుకున్నాను. ఇలా చేసుకోవాలండి, చాలా బాగుంటుంది. సేమ్ స్వీట్ షాప్లో దొరికే పకోడీ లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల కొంచెం స్మూత్గా ఇలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.